సో అనదర్ పాయింట్ మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ నీ బ్రేసెస్, మోకాలు నొప్పికి నీ క్యాప్స్ ఉన్నాయి, నీ బ్రేసెస్ ఉన్నాయి, రకరకాల నీ బ్రేసెస్ ఉన్నాయి. అంటే క్లుప్తంగా నీ సపోర్ట్స్ గురించి చెప్పండి. నీ సపోర్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా బేసిక్గా వాడుకునేది నీ క్యాప్. ఇది జస్ట్ కింద నుంచి తొడిగేసుకోవచ్చు సాక్స్ లాగా అని చెప్పి నీ క్యాప్ అని వాడతారు. అవును, అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వరు. అవును, డైరెక్ట్ గా వెళ్ళి మెడికల్ షాప్ లో కొనేసుకొని అది ఓవర్ ది కౌంటర్ అవైలబుల్ కాబట్టి సపోర్ట్ ఇచ్చేస్తారని వేసుకుంటారు వితౌట్ యువర్ ప్రిస్క్రిప్షన్. మిమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా. అక్కడ ఏమవుతుందంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఈస్ పెటర్లార్ ఇన్వాల్వ్డ్, ఫ్యాట్ ప్యాడ్ సిండ్రోమ్స్, లేకపోతే బర్సైటిస్, లేకపోతే కాంట్రోమలేషియా పెటలానో ఇట్లాంటి కండిషన్స్, యాంటీరియర్ నీ పెయిన్ అయితే ఏమవుతుంది, వస్తున్న పెయిన్ అయితే ఈ సాక్స్ వేసుకున్నప్పుడు ఇంకా కంప్రెస్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా పెయిన్ పెరుగుతుంది. అది వాళ్ళకి తెలియదు. అంతే కదా, సాక్స్ వేసుకున్నాము అయినా తగ్గట్లేదు లేదా ఎక్కువ అవుతుందా, అప్పుడు తీసి పక్కన పడేస్తారు, వేసుకున్న ఉపయోగం లేదు అని. అండ్ ఇంకా వేరే బ్రేసెస్ అంటే విత్ పెటలార్ హోల్ వచ్చేవి ఉంటాయి, కొంచెం సపోర్ట్ ఇస్తాయి. ఈ ఓల్డర్ పీపుల్ లైక్ 50-60 years ఎక్కువగా యాత్రలకు అది వెళ్ళేవాళ్ళు, వీళ్ళు చాలా మంది కామన్ గా వేసుకుంటారు. వేసుకుని యాత్రకి వెళ్ళి వచ్చాక ఏదో పని జరిగిందిలేండి, తర్వాత విషయం తర్వాత. అదే అంటే సపోర్ట్ వైజ్ ఎస్ ఇట్స్ గుడ్. అంటే మనకి జరగబోయే డ్యామేజ్ ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి చుట్టూ ఉన్న మనం యాక్చువల్ గా జాయింట్ ని ఐస్ ఆన్ ఐస్ అని చెప్తాం. అంటే మనం ఎంత పెద్ద బ్లాక్ ఆఫ్ ఐస్ తీసుకున్నా ఇంకొక ఐస్ పెట్టినప్పుడు ఈజీగా జరిగిపోతుంది. అంతే కదా, ఇట్ మే బి 10 kilos వెయిట్, పైన ఇంకొక ఐస్ బ్లాక్ అదే 10 kilos 50 kilos పెట్టినా కూడా పుష్ చేస్తే జర్రని జారిపోతుంది. ద సేమ్ ఈజ్ ఆర్ జాయింట్. అంటే ఇక్కడ మనకి స్టెబిలిటీ దేని నుంచి వస్తుంది, చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ నుంచి వస్తుంది. ఇట్ మే బి డిఫరెంట్ విత్ డిఫరెంట్ జాయింట్స్. హిప్ అనుకోండి, ఇట్ హ్యాస్ సమ్ స్టెబిలిటీ, అది డిఫరెంట్. సపోజ్ నీ జాయింట్ ఈస్ డిఫరెంట్. సో ఈ నీలో మనకి ఎక్కడ స్టెబిలిటీ ఉండడానికి లేదు. పైన ఉన్న ఫీమర్, కింద ఉన్న టిబియా ఫ్లాట్ సర్ఫేస్, ఈజీగా జరిగిపోద్ది. సో స్టెబిలిటీ ఎక్కడి నుంచి, చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్, లిగమెంట్స్, మజిల్, టెండాన్ ఇవన్నీ వస్తాయి. అలాగే మనం నీ క్యాప్ నుంచి కూడా పక్క నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు కొంతవరకు హెల్ప్ చేస్తుంది. బట్ మనం దాని మీద డిపెండ్ అవ్వకూడదు. అంతే. అంటే మీన్ వైల్ మనం స్ట్రెంథన్ చేసుకుంటే, ఆ స్టెబిలిటీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే, ఆ ప్రాప్రియోసెప్టివ్ ఇన్పుట్ పెంచుకుంటే దెన్ వీ కెన్ వీన్ ఆఫ్. తీసేయాలి. అంటే తాత్కాలికంగా ఎస్ దే హెల్ప్. ఇప్పుడు ఈవెన్ స్పోర్ట్స్ పీపుల్ కూడా చాలా మంది, మనం కబడ్డీ చూస్తున్నాం, ప్రో కబడ్డీ జరుగుతుంది, చాలా మంది నీ క్యాప్స్ వేసుకుని ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, డాక్టర్స్ ప్రీమియం లీగ్ జరుగుతుంది, ఆడుతున్నారు కదా అందరూ. మనం వేసుకుంటున్నాం ఎందుకంటే ఫర్ ఎక్స్ట్రా సపోర్ట్. ఎందుకంటే ఇంకా ఇంజరీ అవ్వకుండా ఉండటం కోసం ఆల్రెడీ కొద్ది గొప్ప పెయిన్ ఉంటే దాన్ని విత్ హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ లాంగ్ రన్ లో యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి పోస్చరల్ గా మనకు కావాల్సిన మజిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు వర్క్ చేయాలి. కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు మన వెనకాల సోఫా ఉందండి, ఏం చేస్తున్నాం, వీఆర్ లీనింగ్ బ్యాక్ బికాస్ వీ హ్యావ్ ది సపోర్ట్. సో అది లేదనుకోండి, ఆబ్వియస్లీ యువర్ బ్యాక్ మజిల్స్ విల్ స్టార్ట్ వర్కింగ్. లేకపోతే లేదు కదా, లేకపోతే పడిపోతాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎక్కడ బ్యాక్ బెల్ట్ అయినా, ఇదైనా, కాలర్ అయినా, వాట్ ఐ ప్రిఫర్ ఇస్ ఆన్ ఆఫ్. సో ఎప్పుడైతే మీకు నిజంగా డిస్టర్బెన్స్ ఉందో, ట్రావెల్ చేస్తున్నారో, ఎక్కువసేపు నుంచోవాల్సిన అవసరం ఉందో, నడవాల్సిన అవసరం, ఎస్ డెఫినెట్లీ దే విల్ హెల్ప్. అండ్ మీరు చెప్పినట్టు అంటే మీరు డిఫార్మిటీస్ అన్ని ఉన్నాయి అనుకోండి, మీరు చెప్తారు లేదమ్మా ఇలాంటి బ్రేస్ వేసుకోండి, ఇంకా రకరకాల బ్రేస్లు, కరెక్షన్, డిఫార్మిటీ కరెక్షన్. ఎగ్జాక్ట్లీ. సో అవి మీ గైడెన్స్ తీసుకుంటే దే విల్ బి హ్యాపీ. అంతేగాని ఏదో తెచ్చేసుకొని సర్జికల్స్ లోనో మెడికల్ షాప్ లోనో దొరికిందని వేసుకోవడం కాకుండా, బికాస్ యూ విల్ డయాగ్నోస్ ప్రాపర్లీ రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఏ బ్రేస్ వేసుకోవాలనేది ప్రిస్క్రైబ్ చేయగలిగితే వాళ్ళు కొన్నాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం, ప్యారలల్ గా ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత డిస్కార్డ్ చేయడం.